ఉన్న కాలంలో వైకుంఠంలో విష్ణువు ఉన్నారా లేరా ఇది ప్రశ్న. మన బుద్ధికి ఏం దోస్తుందో ముందు చెప్పుకుందామండి. ఉన్నారు పెద్ద, అందుకే మిమ్మల్ని పెద్దగరువు అంటే పెద్ద గరువు అనాలి. ఎందుకంటే పెద్దలు ఉండే గరువు అందుకనే పెద్ద గరువు ఉన్నారు. ఎందుకని అంటే విష్ణువు తన శక్తి మొత్తము కలిపి భూమి మీదకి వచ్చి నిలబడితే భూమి తట్టుకోలేదు. భూమి వెళ్ళి సూర్యుడిలో పడిపోయి మసిగా అయిపోతుంది. కాబట్టి ఉన్నటువంటి విష్ణు శక్తిలో ఆ రాముడికి సంబంధించినటువంటి శక్తి ఎంత మేరకు భూమికి అవసరమో అంత మేరకు వచ్చారు. అందుకనే రాముడున్న కాలంలో కూడా భార్గవరాముడు ఉన్నారు. భార్గవరాముడు అంటే మనకు అర్థమవుతుందో లేదో అన్న అవమానించేలాగా ఒక పదంతో పిలుస్తూ ఉంటాం మనం పరశురాముడు అని. కాదండి భార్గవరాముడు. మనకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ భార్గవరాముడు క్షత్రియ కులాన్ని ధ్వంసం చేస్తానని అంటారు. కానీ ఒక క్షత్రియ కాంత మాత్రమే బంగారం పట్టీలు కూడా పెట్టుకోవచ్చు, హక్కుదారై ఉంది. అంటే బంగారాన్ని కారికి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవి కాబట్టి. ఈ రకంగా ఉన్నటువంటి తన సంతానాన్ని విష్ణువే వచ్చి చంపేయడం అనేది సాధ్యం కాదు కదండి, అక్కడ చేయరు కదా. ఏం చేశారు ఆయన అంటే అధర్మ ప్రవర్తనదేవి కాబట్టి అధర్ముల్ని శిక్షణ ఎందుకు చేసుకుంటున్నాం. రాముడు శాశ్వతుడు, ఇది కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎట్లా అంటే విష్ణువులో రాముడు అనేటటువంటి కోణము, కృష్ణుడు అనే కోణము. తర్వాత శ్రీరామచంద్ర ప్రభువుల వారు సరయూ నదిలోకి అంతర్హితులైన తర్వాత వారు విష్ణు తత్వంగా భాషిస్తున్నారు. వారు శ్రీరామచంద్ర ప్రభువుల వారు శాశ్వతంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా శ్రీరామచంద్ర ప్రభువుల వారిని అమ్మ సీతామాతని పిలిచినట్లయితే పలుకుతారు. భగవంతుడు శాశ్వతుడు, ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు లేడు అనేటటువంటిది మనం చెప్పకూడదు.
అద్భుతమైనటువంటిది ఏమి అంటే రామనామము. కాబట్టే కలియుగంలో ఎంత అద్భుతం ఉంటుందో దాని చుట్టూ అంత మాయ కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది కూడా విష్ణువు చేసేటటువంటి చేష్టే. కాబట్టి మనకి ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇంటి దగ్గర సీతారాములని నా తల్లిదండ్రులు వీళ్ళు అనేటటువంటి భావన చేత మన నమస్కారం ప్రతిరోజు శ్రీరామచంద్ర ప్రభువుల వారిని ఉద్దేశిస్తూ మనం నమస్కారం చేసుకుంటాము. అమ్మ సీతమ్మ నా తల్లే కదా, కన్న తల్లికి ఎట్లా చెప్తున్నామో అలాగే ఈవిడికి కూడా నా కష్టము, సుఖము, ఆనందము, సంతోషము అన్నీ చెప్పుకోవచ్చు అనేటటువంటి భావనని మనం కలిగి ఉన్నామా? కలిగి లేము అన్నట్లయితే కనుక మన చుట్టూ విష్ణుమాయ ఆవరించిందన్నమాట. గమనించండి మహానుభావులారా, ఆత్మబంధువులారా, ఒక్కటే లెక్క. విష్ణువు కావాలా, విష్ణు మాయ కావాలా అనేటటువంటిది ఎప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి ప్రశ్నే. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారు అంటే భౌతికమైన లంపటాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు విష్ణు మాయని తప్పించి విష్ణువు కావాలి అని కోరుకోండి. ఈ మాట చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా మీకు ప్రస్తావిస్తాను, మీరు చేస్తారన్నమాట. లక్ష్మీదేవి కావాలి అని చెప్పుకుంటూ మనము విష్ణువు కావాలి అని ఎప్పుడైనా కోరుకున్నామా అండి? లక్ష్మీనే మా ఇంటికి రామ్మా అని పిలిచి వచ్చి ఈవిడ తీసుకువెళ్ళడానికి ఒక వృత్తాంతం. పెద్దగా చెప్పాలంటే చాలా పెద్ద విషయం, మనకి ఇప్పుడు అప్రస్తావన విషయంగా సందర్భంగా ఉంటుంది. కాబట్టి విష్ణువు ఎట్లాగ స్పందించారు అంటేనండి, ఒక చిన్న బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని తండ్రి ఎత్తుకున్నాడు. వచ్చి తండ్రి ఎత్తుకుంటే ఆ తండ్రిని కాలితో తన్నాడు గుండె మీద. ఆ బిడ్డ తండ్రితే హై నన్ను కాలుతో తంతావా అంటాడా తండ్రి? అట్లాగా విష్ణువు గురు మనస్సు చూసేవారన్నమాట. అంటే నిజ విష్ణువు అంటే నిజంగా విష్ణు తత్వము మళ్ళీ బిడ్డలాగా సాకుతుంది, మన కష్టాలను ఓదారుస్తుంది, మన కష్టంలో నిలబడతారు. మనకు కాదు, ఆయనే మన ముందుకు తీసుకెళ్తారు. అదే విష్ణు మాయ వచ్చింది అనుకోండి, అంత అపభ్రంశం చేస్తారన్నమాట. అంటే మనం గొప్పవాళ్ళమనే అహంకారాన్ని అందరూ అన్ని వైపులకి వెళ్ళాలి అని అనుకున్నారు. ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, సుగ్రీవుడు, వీరుడు, అంగదుడు వీళ్ళందరూ దక్షిణానికి వచ్చారు. జాంబవంతుడు అప్పుడున్నటువంటి గుర్తుల్ని బట్టి రకరకాలైన లెక్కలు, సుగ్రీవుడు చెప్పినటువంటి లెక్కల్ని బట్టి దక్షిణాపథాన సీతమ్మ వారు ఉంటారు. జటాయువు కూడా చెప్పాడు రావణాసురుడు తీసుకుపోయాడు అని. కాబట్టి దక్షిణంలో ఉంటారు. దక్షిణంలో సీతమ్మ వారిని కనుగొనడానికి చాలా గొప్ప బలవంతులైనటువంటి వాళ్ళని, చాలా ధీరులు శూరులు అయినటువంటి వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు. అలా వచ్చారు. ఆంజనేయ స్వామి సముద్రం దగ్గర కూర్చున్నారు. ప్రతిరోజు ఒక 3 గంటలు స్థిరంగా కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. కింద కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఈ మధ్యన అసలు కింద కూర్చోవట్లేదు ఎవరు పిల్లలు. అన్నం తినడానికి కూడా కింద కూర్చోవట్లేదండి. ఏవో బల్లలు వేసుకుని బల్లలే వారు ఇక్కడ కూర్చుంటే రావణాసురుడు కనిపించాలి, సీతమ్మ దొరకాలి. ఇది కదండి అక్కడ విషయం. సీతమ్మ దొరికింది అనే విషయాన్ని రామచంద్ర ప్రభువుల వారికి చెప్పాలి. సరే, ఈయనప్పుడు అందరూ కలిసి ఆంజనేయ స్వాముల వారే దీనికి సమర్థుడని నిర్ణయించారు. ఆంజనేయ స్వాముల వారు శరీరాన్ని పెంచారు. ఆయన ఒక పర్వతం మీద ఎక్కి, మహేంద్రగిరి దాని పేరు, ఆ పర్వతం మీద ఉండి ఎగిరి లంకలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆయన అందరికీ నమస్కారం చేస్తున్నారు. తతో రావణ గీతాయ సీతాయ శత్రుఘర్షణ ఈయేష ఆయన నమస్కారం చేస్తున్నారు అందరికీ. అగ్నిదేవుడికి నమస్కారం చేశారు, వాయుదేవుడికి నమస్కారం చేశారు, బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు, అష్టదిక్పాలకులకు నమస్కారం చేశారు. చిత్రం ఏంటంటే శ్రీరామచంద్ర ప్రభువుల వారికి నమస్కారం చేయాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రామాయణం సుందరకాండ చదువుకోండి ఒకసారి. అక్కడ శ్రీరామచంద్ర ప్రభువుల వారికి నమస్కారం చేయలేదు. ఆయన ఏమంటున్నాడు? రామ కార్యార్థమై సీతాన్వేషణ కోసం నేను వెళ్తున్నాను అని అందరికీ నన్ను ఆశీర్వదించండి అని అందరికీ నమస్కారం చేశారు. అయ్యింది. ముందుకు వెళ్తుంటే మైనాకుడు అనే ఒక పర్వతం, పూర్తిగా చెప్పాలంటే పూర్తిగా చెప్పేస్తాను. ఒకసారి ఎప్పుడైనా మనం సుందరకుడు అనే పర్వతం, ఈ మైనాకుడు అనే పర్వతం మీద ఏమేమి ఉన్నాయి అక్కడ అంటే అప్సరసలు ఉన్నారు, మణులు మాణిక్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, రకరకాలైనటువంటి సిరి సంపదలన్నీ ఉన్నాయి.
ఈ మైనాకుడు అన్నాడు, కాసేపు కొంతసేపు విశ్రాంతి తీసుకోవయ్యా, ఈ పర్వతం మీద మధుర ఫలాలన్నీ ఉన్నాయి, ఫలవృక్షాలన్నీ ఉన్నాయి, తృప్తిగా ఆకలి తీర్చుకుని ప్రశాంతపడి అప్పుడు వెళ్ళు అన్నాడు ఆయన. అంటే ఈయన ఏం చేశాడంటే కాదని ధృవీకరించలేదు, అవునని ఆతిథ్యాన్ని స్వీకరించలేదు ఆంజనేయ స్వామి వారు. ఆయన ఏం చేశారంటే చేతితో స్పృశించారు అంతే. స్పృశించి ఒక నమస్కారం చేసుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆయన తృణీకరించలేదు, వదిలేయలేదు. అలా అని చెప్పి అక్కడే కూర్చోలేదు, చేతితో తాకేరు, అవి ఉన్నాయి అన్న దాన్ని ఆయన గుర్తించారు, ముందుకెళ్ళిపోయారు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత సింహిక అనే ఒక రాక్షసి ఉంటుంది సముద్రంలో. ఈ సింహిక ఏం చేస్తుంది అంటే మనని నీడ పట్టి లాగేస్తుంది, ఆంజనేయ స్వామిని నీడ పట్టి లాగేస్తూ ఉంటుంది. నీడ పుచ్చుకుని ఎవరు లాగేస్తున్నారు, నేను ఇంత వేగంగా వెళ్తుంటే ఎవరు ఆటంకం కలగజేస్తున్నారు అని చెప్పి కంగారు పడి చూస్తే నీడను లాగేస్తూ ఉంటుంది సింహిక అనేటటువంటి రాక్షసి. దానిని సంహరించి ముందుకెళ్ళి మొత్తానికి లంకలోకి వెళ్ళిపోయారు. లంకలో లంకిని అనే ఒక ఆవిడ వచ్చింది రాక్షసి. ఆవిడ అన్నది లేకుండా ఎవరు లోపలికి ప్రవేశించకూడదు. ఆవిడేం చేస్తుంది, ఎవరైనా సరే నా నోట్లోకి రావాల్సిందే అంటుంది. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే చిన్న సూక్ష్మ రూపంతో ఆవిడ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఇదేనమ్మా పరిస్థితి, వెళ్ళొచ్చేసేది కదా, కాబట్టి ఇంక నేను బయలుదేరుతున్నాను. అదే కుదరదంటే లంకిని చంపేశారు ఆయన. లంకలోకి వెళ్ళారు. లంకలోకి వెళ్తూ లంకలో ఎడంకాలు పెట్టారు ఆయన. పెట్టిన తర్వాత అక్కడ ఒక మాట అనుకుంటారు, ఇది కూడా సుందరకాండలో ఉంటుంది. ఈ సముద్ర లంఘనం అనేది, అంటే సముద్రాన్ని దాటి రావటం అనేది, నేను జాంబవంతుడు ఎలాగా ముసలాయన అయిపోయాడు, ఆయన మళ్ళీ ఇప్పుడు కాకపోవచ్చు, నేను అంగదుడు, సుగ్రీవుడు, నీరుడు నలుగురు మాత్రమే రాగలం, శ్రీరామచంద్ర ప్రభువుల వారు కూడా రాలేరు కదా అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు వెంటనే మళ్ళీ అమ్మో రామచంద్ర ప్రభువుల వారి గురించి ఇలా అనుకుంటున్నాను ఏంటని చెప్పి ఆయన పశ్చాత్తాపడతారు అనుకోండి, అయిపోయింది. ఆ తర్వాత ఈయన మొత్తం లంక అంతా వెతకడం మొదలు పెడతారు. రాత్రి అయ్యే వరకు వేచి ఉండి రాత్రి అయిన తర్వాత లంక అంతా వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత శ్రీరామచంద్ర ఆంజనేయ స్వాముల వారు రావణాసురుడి అంతఃపురానికి వెళ్తారు. అంతఃపురం అంటే 3వ అంతస్తులోకి వెళ్తారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, తాత్వికులు ఉన్నారు, తెలుసు. 3వ అంతస్తు అంటే 5 అంతస్తులు ఉన్నాయి మనిషికి, కోశాలు అని పిలుస్తారు. 5 కోశాలలో 3వ అంతస్తుని మనోమయ కోశము అంటారు. పూర్తిగా చెప్పేంత సమయం మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు కాబట్టి 3వ అంతస్తుని మనోమయ కోశం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈయన 3వ అంతస్తులో ప్రవేశించారు. ప్రవేశిస్తే మండోదరీదేవి అక్కడ కనపడింది ఈయనకి. అంతేకాదు రకరకాల మద్యాలన్నీ అట్లా, మద్యము అంటే మీకు తెలుస్తుందో తెలీదో మాకు తెలీదు, అది మత్తులిచ్చేటటువంటి పానీయం అవన్నీ అలా పడి ఉన్నాయి. మాంసాలన్నీ సగం తినేసి పడి ఉన్నాయి. ఎవరు పడుకునేదో కూడా సరైన వస్త్రధారణ లేదు. అంతకంటే గురించి నేను చెప్పకూడదు, ఆయనకు అర్థమైంది, నీకు అర్థమైంది. ఇవన్నీ చూసి మండోదరిని చూసి సీతాదేవి అనుకుంటారు ఈ ఆంజనేయ స్వామి వారు. అక్కడ ఏం చేశారంటే స్తంభాలకి దూకుతారు, తోక కొడుకుంటారు. ఒక వానరుడు ఎట్లాంటి చేష్టలు చేస్తారో అన్నీ చేశారు. ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి ఆయన అనుకుంటారు, అయ్యో మండోదరి ఇట్లా ఎందుకుంటారు, సీతాదేవి ఇలా ఎందుకుంటారు, ఈవిడ సీతాదేవి కాదు, వేరే ఎవరు అయి ఉంటారు అనుకుని అప్పుడు ఆయన బాధపడతారు, ఏడుస్తారు. ఏడ్చి ఈ ఎక్కడ మొత్తం లంకంతా చూసినా సీతాదేవి జాడ దొరకలేదు. ఇప్పుడు మనం వెళ్ళి శ్రీరామచంద్ర ప్రభువుల వారికి ఏ ముఖం పెట్టుకుని చెప్పాలి ఈ విషయాన్ని? సీతాదేవి కనపడలేదు అన్నట్లయితే రామచంద్రుడు బతుకుంటాడా, లక్ష్మణుడు బతుకుంటాడా, వీటిని ఎవరూ లేని అయోధ్య ప్రజలు బతుకుంటారా? ఇంతమంది ఇబ్బందికి కారణమైన నేను ఇక అసలు ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, ఆహార పానీయాలన్నీ మానేసి ప్రాయోపవేశం చేస్తాను, అంటే చనిపోతాను అని తీర్మానించుకుంటాడని అప్పుడు ఏడుస్తాడు. ఏడుపులో వచ్చి వాల్మీకి మహర్షి ఒక శ్లోకం చెప్పారు, నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అప్పుడు పెట్టారు ఆయన నమస్కారం రామచంద్ర ప్రభు వారికి. అయ్యా రామచంద్ర, ఏం చేస్తావో నా చేత నువ్వు చేయించు, నువ్వు ఏది చేయిస్తే అది కలదు, లేకపోతే లేదు. ఇదిగో నేను చేసేదంతా నీకు వదిలిపెట్టేశాను అని నమస్కారం చేసుకుంటారని. నమస్కారం చేసుకున్న వెంటనే అశోకవనము అనే విషయం ఆయనకి స్ఫురిస్తుంది. అక్కడికి వెళ్తారు. వెళ్తే శోక దేవతలాగా కూర్చున్నటువంటి సీతాదేవి ఆయన కనిపిస్తే
సీతాదేవి ఈయన స్వరూపాన్ని చూసి ఎక్కడ భయపడతారో అని భావించి చిన్న కోతి పిల్లలాగా కళ్ళలోంచి నీళ్లు వస్తుంటే తల మీద చెయ్యి పెట్టి మళ్ళీ గుర్తుపెట్టుకొని చూసి కళ్ళలోంచి నీళ్లు కారుతుంటే తల మీద సంస్కారం చేసుకుంటూ చెట్టెక్కి చెట్లు కూర్చున్నారు అశోకవృక్షం మీద. నేరుగా సీతాదేవి కాబట్టి భయపడతారేమో. ఇది జరిగినటువంటి విషయం. ఇది ఒక్కసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏదో లౌకికంగా జీవితంలో సాధన చేద్దాం, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుందాం, రామచంద్ర ప్రభువుల వారు లేదా మా 20 ఎవరో ఉన్నారు వారంటే ఏంటో తెలుసుకుందాం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎందుకు పుట్టారు అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసమే. అంతేగాని ఏ రోజు ఆ రోజున ఈ మాయలో పడి ఆ మాయలోనే బతికేసి అట్లా ఉండడం కోసం కాదు, మాయని ఛేదించుకోవడం కోసం మానవ జన్మ అనేది వచ్చింది. అలా వచ్చినప్పుడు సాధన ప్రారంభమవుతుంది. సాధనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి నియమం ఏంటంటే కదలకుండా కూర్చోగలగటం. ఇది ఉండాల్సినటువంటి కదలకుండా కూర్చున్నప్పుడు మనలో ఉన్నటువంటి అగ్ని పైకి ప్రవేశిస్తుంది, ఊర్ధ్వముఖంగా వస్తుంది. అగ్ని మనల్ని దాటి ఊర్ధ్వముఖాన్ని దాటి బయటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు భగవంతుడి శక్తి దాంట్లో కలిసి అది మన లోపలికి వస్తుంది. అప్పుడు భగవంతుడి శక్తి లోపలికి ప్రసారం అవుతుంది. భగవంతుడి శక్తి లోపలికి ప్రసారం అవడం ప్రారంభమైంది అంటే లోపల ఉన్నటువంటి జీవుడు ఊర్ధ్వలే పైకి వస్తాడు. ఇదంతా చాలా పెద్ద విషయం. జ్ఞానం చెప్పింది నారాయణ ఇదారి ఎప్పుడైనా దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మొట్టమొదటిగా అర్థం వచ్చేది ఏంటి అంటే లౌకికమైన విషయాలు అని స్వామి మైనాకుడు అర్థం వచ్చినట్టు. అక్కడ ఉన్నటువంటి సిరి సంపదల్లో, అక్కడ ఉన్నటువంటి పోలికల్లో, అక్కడ ఉన్నటువంటి మొత్తం తాను అనే అనుభవించడానికి వీలైనటువంటి లౌకిక సంపదలన్నీ చూసి మనిషి మొట్టమొదటి దాంట్లో పడిపోతారు. ఇదేం చేశారంటే అవి మాకు వద్దు అని చెప్పి దాటి వెళ్ళిపోలేదండి, కృషించారంటే. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకున్నాం, లేకపోతే లౌకికం గురించి బుర్రలో ఆలోచన వద్దు అనేటటువంటి లక్షణం కావాలి.